హలో, నేను మీ సిఎస్ రావు. కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి ఆయన ఏం పీక్కుంటారో పీక్కోండి అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. ఓడిపోక ముందు వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీని సవాల్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వీళ్ళందరినీ ఏ విధంగా సవాల్ చేశారో మనందరికీ తెలుసు. అలాగే రోజా ఎలా మాట్లాడింది కూడా తెలుసు. తర్వాత అంబటి రాంబాబు ఎలా మాట్లాడారో తెలుసు. కోడిగుడ్డు మంత్రిగా ఉన్నటువంటి ఆయన అమర్నాథ్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో తెలుసు. సో ఇవన్నీ కూడా మనం తీసుకుంటే గుడివాడ అమర్నాథ్, సో వీళ్ళన్నీ తీసుకుంటే కనుక వాళ్ళ తీరు ఓడించిన తర్వాత మారిపోతుందని చెప్పేసి అనుకున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. ఎక్కడో మోసం జరిగింది అలా అని చెప్పి ఆధారాలు లేవు, మోసం జరిగిందని చెప్పి భావించగలం కానీ ఆధారాలను చూపించలేము, ఏం జరిగిందో ఆ పైవాడికి తెలుసు, ఇలా మాట్లాడాడు మినహా ఎక్కడా కూడా అగ్రెసివ్ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు గతంలో ఏదైతే ఎనర్జీ ఉందో అదే ఉంది, ఇప్పుడు వయసు ఉంది, మళ్ళీ జనంలోకి వెళ్తాం, ఇట్లా మాట్లాడారు. కానీ ఒక 4 days తర్వాత ఏమవుతుంది, ఈవీఎంలని బయటకు తీసుకొచ్చారు. ఈవీఎంల కారణంగానే గెలిచారు తెలుగుదేశం పార్టీ, కూటమి అనేది ఒకటి తీసుకొచ్చి మీడియా ముందుకి లాస్ట్కి కొడాలని ఏం చేస్తారో, ఏం పీక్కుంటారో పీక్కోండి అనేటువంటి పరిస్థితికి రావడంతో పాటు రోజుకొక మైండ్ గేమ్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాజాగా తీసుకొచ్చినటువంటి మైండ్ గేమ్ ఏంటంటే సానుభూతి కోసం తహతహలాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా సానుభూతిని క్రియేట్ చేస్తే మళ్ళా అధికారంలోకి రావచ్చేమో అనేటువంటి ఒక భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో ప్రజలకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి రెండో మనిషి, లోపల మనిషి, పక్క మనిషి, తర్వాత లెఫ్ట్ ఎవరు, రైట్ ఎవరు, ఇవన్నీ తెలీదు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలందరికీ రైట్ ఎవరున్నారు, లెఫ్ట్ ఎవరున్నారు, ముందెవరున్నారు, వెనకెవరున్నారు, పైన ఎవరున్నారు, కింద ఎవరున్నారు, ఇవన్నీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంత అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన చేసిన కారణంగా ఎంత బుద్ధి చెప్పారో ఇవాళ కూడా చూస్తున్నాం. అలానే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఏం చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఈవీఎంల ద్వారా మోసపోయాము ఇలాంటివన్నీ కూడా చెబుతున్నటువంటి కొడాలని తాజాగా మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ సానుభూతి అని అంటే, జగన్మోహన్ రెడ్డిని ఏదో దాడి చేయటానికో లేదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జొరబడటానికో రెక్కీ చేస్తున్నారు. మీడియా వాళ్ళే చెబుతున్నారు, ఇదిగో ఇలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కొట్టచ్చు లేకపోతే దాడులు చేయొచ్చు అని చెప్పి వాళ్ళే కెమెరాలు పెట్టి చెబుతున్నారని చెప్పి డైరెక్ట్గా మీడియానే టార్గెట్ చేస్తారు కొడాలని. అసలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఆయన మంచి చేశానని చెప్పి భావిస్తూ ఉన్నాడు కదా 2019 నుంచి 2024 వరకు. అలాంటప్పుడు ఎందుకు ఆయన మీద అసలు దాడి చేస్తారు? దాడి చేసేటువంటి ఛాన్సే లేదు కదా. కానీ కొడాలని బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి బాధని కొడాలని మీడియా ముఖంగా వెలుబుచ్చారు. ఏంటనంటే, తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి సంబంధించి జిఐడి వాళ్ళు ఆడ ఫర్నిచర్ ఇచ్చేసేయండి, ప్రజా సంపద, అది ప్రజలకు సంబంధించినటువంటి సంపదతోటి కొనుగోలు చేసాం, అవి మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పి నోటీసులు పంపించారు. దాంతోపాటు అక్కడ 30 అడుగుల ఎత్తున కంచె వేసుకున్నాడు ఆయన ఇంటి చుట్టూరు, ప్యాలెస్ చుట్టూరు జగన్మోహన్ రెడ్డి. ఆ కంచెను చూపిస్తూ మీడియా హైలైట్ చేసింది. ఈ కంచెను ఎవరు వేసుకుంటారు? ఇలాంటి కంచెను జనరల్గా సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు వేసుకుంటారు, లేదా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి వాళ్ళు వేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ కంచెలు ఎందుకు అవసరమా? ఎంత పెద్ద ఎత్తున కంచెలు, 30 అడుగుల ఎత్తున కంచెలు, ఇవి అవసరమా? తీసేసి మళ్ళీ దాన్ని రికవరీ చేయండి అనేటువంటి యాంగిల్లో పబ్లిక్ ఒపీనియన్ వచ్చింది. ఈ క్రమంలో అది కనుక తీసేస్తే ఎవరైనా గోడ దూకి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తారేమో అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు కొడాలని వినిపిస్తున్నారు. దాదాపుగా ఆయన మీడియా ముందుకు వచ్చి అదే చెబుతున్నారు. రిషికొండలు కట్టకూడదా? ఎందుకు కట్టుకోకూడదు? అది టూరిజం కోసం,
లేదంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు విడుదల చేయడానికి కోసం, లేదా రాష్ట్రపతి వచ్చినప్పుడు విడుదల చేయడానికి కోసం, అది జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నట్టు భవనం అని ఎందుకు అనుకుంటున్నారు, కావాలని యాగి చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. అది 500 కోట్ల రూపాయలు తోటి కట్టినటువంటి విలాసవంతమైనటువంటి భవనం అనే సంగతి మర్చిపోయి కొడాలని అబద్ధాలని వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 900 కోట్లు పెట్టి ప్రజావేదికను కట్టారు అని చెప్పి చెబుతారు. అది అక్రమ నిర్మాణం అని అంటారు. దాన్ని నిర్మాణం కాస్టే 9 కోట్లు, 9.5 కోట్లు ఉంది, కానీ దాన్ని 900 కోట్ల కింద చేసేశారు. సో ఇలాంటివన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రమాణ స్వీకారం అసెంబ్లీ జరుగుతుంది. 2 రోజులు అసెంబ్లీ జరిగిన తర్వాత తొలి రోజు ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సందర్భంగా నామ్స్ ప్రకారం అయితే ప్రతిపక్షం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తారు, ముందు అధికార పక్షం ముఖ్యమంత్రి, ఆ తర్వాత భాగస్వామిగా ఉన్నటువంటి రెండో పార్టీ పెద్ద పార్టీ ప్రతిపక్షం కూడా అదే. టెక్నికల్గా ప్రతిపక్షం ఏంటంటే జనసేనే. సో కాబట్టి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత మంత్రులను చేసి సభ్యుల్ని వాస్తవంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేయించాలి. ఆ ప్రమాణ స్వీకారం చేయించేటువంటి క్రమంలో ప్రాధాన్యత ఇచ్చారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి. లేనటువంటి ప్రాధాన్యాన్ని చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆయన కారులో నీళ్ళుగా అసెంబ్లీ లోపలికి రావడానికి కూడా అనుమతించారు. ఇంత చేస్తే వాళ్ళ సొంత మీడియాలో కానీ లేదా కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ మాట్లాడేది ఏంటంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచారు అని చెప్పి అంటాడు. ఏం అవమానపరిచారు అసెంబ్లీలో అంటే ఏదో ఒక రకంగా ఒక క్రియేట్ చేసుకో, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వలేదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడు అసలు లేడు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా సంపాదించుకోలేదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ఉన్నారు. ఆయన ఒక సభ్యుడు అంతే, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. కానీ 2019లో మేము చంద్రబాబు నాయుడుకి ఇచ్చాము. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ చేశాడు, పవన్ కళ్యాణ్ తర్వాత మంత్రులు చేశారు, మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డిని చేయించారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే వినిపిస్తున్నారో ఇదంతా కూడా సానుభూతి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తున్నారు అని ఎవ్వరు ఏం చేయాలి, ఆయనకి లేనటువంటి హోదాని కల్పించారు. విశిష్ట అధికారాలతోటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అతనికి కనీసం మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఇచ్చారు. పోనీ అది నిలుపుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? రెండో రోజు అసెంబ్లీకి రాలా. సరే తొలి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో వచ్చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి. రెండో రోజు వచ్చారా? రెండో రోజు అసెంబ్లీకి రాలా. అదేమంటే అది కౌరవ సభ అని అంటారు. ఎలా కౌరవ సభ? అసలు ప్రారంభం కాలేదు. తొలి రోజు విశిష్టాధికారాలతో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి విలువ ఇచ్చారు. ఇవన్నీ కనిపిస్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా వస్తుంది? టెక్నికల్గా రాదు కదా జగన్మోహన్ రెడ్డికి. ఇదంతా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ని కోల్గొడుతున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించిన ఫర్నిచర్ని ఇవ్వమంటున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంచెను తొలగించమంటున్నారు. అది కనుక తొలగిస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం ఉంది. రెక్కి నిర్వహిస్తున్నారు మీడియా. ఇటుపక్క గోడ నుంచి దూకి రావచ్చు, అటుపక్క గోడ నుంచి దూకి రావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎంత ఉన్నది, ప్రైవేట్ సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో ఇలా రెక్కి నిర్వహించి మీడియా చెప్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి హతమార్చేటువంటి ప్రయత్నం మీడియానే చెబుతుంది అనేది ఇప్పుడు కొడాలని చెప్తున్నటువంటి మాట. అంటే ఏ రోజుకు ఆ రోజు సానుభూతి కోణం నుంచి సానుభూతి సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా కొడాలని మీడియానే ఆయుధంగా తీసుకొని ఆ మీడియానే టార్గెట్గా చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా పొగడ్తలతో ముంచెత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఏం పీకలేరు, పీక్కోండి, ఏది కావాలంటే అది పీక్కోండి అని చెప్పేసి ఆయన తెగించి మాట్లాడుతున్నారంటే ఏదో బలం అయితే వాళ్ళకి ఉంది అని చెప్పి అనిపిస్తుంది. ఆ బలం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.